కూడా బ్యాంకు వరకు వెళ్లి డబ్బులు తీసుకుని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. విద్యార్థుల కోసమైతే రాజశేఖర రెడ్డి గారు నిజంగానే ఒక తండ్రి స్థానంలో ఉండి ఆలోచన చేశారు. పేదరికమన్న కారణంతో మీ చదువులు ఆగిపోకూడదు, పేదరికమన్న ఊబి నుంచి ఆ కుటుంబం బయటికి రావాలి అంటే ప్రతి కుటుంబంలోనూ విద్యార్థులు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలని రాజశేఖర రెడ్డి గారు కలలు కన్నారు. కనుకనే మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, మీరు డాక్టర్ అవుతారా, మీరు ఇంజనీర్ అవుతారా, మీరు ఎంబీఏ చేస్తారా, మీరు ఎంసీఏ చేస్తారా, మీరు ఎంఫార్మసీ చేస్తారా, మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, ప్రభుత్వమే ఉచితంగా చదివిస్తుంది అని భరోసా కల్పించాడు. కాబట్టి మన రాష్ట్రంలో లక్షల కొద్ది పేద విద్యార్థులు ఉచితంగానే చదువుకొని ఈరోజు లక్షణంగా గొప్ప ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఆరోగ్యశ్రీ అని ఒక అద్భుత పథకానికి రూపకల్పన చేశాడు. డబ్బు లేని కారణంగా ఏ ఒక్కరికి వైద్యం ఆగిపోకూడదని, డబ్బు లేని కారణంగా పేదవాడు వైద్యానికి నోచుకోకుండా పోకూడదని, పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలని, కార్పొరేట్ ఆసుపత్రికి పోయి తలెత్తుకుని వైద్యం చేయించుకోగలగాలని ఆరోగ్యశ్రీని ప్రవేశపెడితే మన రాష్ట్రంలో లక్షల మంది ప్రజలు లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందిన రోజులవి. కుయ్ 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 అని ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసేది 108, 104 అయితేనేమి, అభయహస్తమైతేనేమి, ఇలాంటి ఏ పథకం తీసుకున్నా అద్భుతంగా చేసి చూపించారు రాజశేఖర రెడ్డి గారు. దేశమంతా 47 లక్షల పక్కా ఇళ్లను కడితే రాజశేఖర రెడ్డి గారు ఒక్క మన రాష్ట్రంలోనే 47 పక్కా ఇళ్లను కట్టారు పేదల కోసం. చంద్రబాబు గారు 16 లక్షల మందికి పెన్షన్లు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు 71 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చారు. ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ కూడా రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి నిజము అర్థమైంది. ఏ ఛార్జీ అయినా పెంచినా ఆ భారం పేద ప్రజల మీద పడుతుంది, నా అక్క చెల్లెల మీద పడుతుంది, అది నాకు ఇష్టం లేదు అనేవాడు రాజశేఖర రెడ్డి గారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 305 రూపాయలున్న గ్యాస్ ధర కనీసం 306 రూపాయలు కూడా కాలేదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలలో 1 రూపాయి కూడా ఆర్టీసీ ఛార్జీలు పెరగలేదు, 1 రూపాయి కూడా మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు, 1 రూపాయి కూడా ఏ ఛార్జీ పెంచకుండా, మున్సిపల్ ట్యాక్సీలు పెంచకుండానే 1 రూపాయి అంటే 1 రూపాయి కరెంటు ఛార్జీ పెరిగింది అని పెంచాడు అని ప్రతిపక్ష పార్టీలు కూడా చెప్పలేవు రాజశేఖర రెడ్డి గారి గురించి. ఏ ఛార్జీలు పెంచకుండానే అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ మన దురదృష్టం కొద్దీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయారు. ఇప్పుడున్నది ఒక దుర్మార్గపు కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో. ఇప్పుడు రైతులకి సాగునీరు లేదు, 7 గంటలు ఉచిత విద్యుత్ లేదు, మద్దతు ధర లేదు. రైతులకైతే పెట్టుబడులు పెరిగిపోయాయి, ఖర్చులు పెరిగిపోయాయి, కానీ మద్దతు ధర పెరగలేదు, రాబడి పెరగలేదు. ప్రతి రైతు అమ్మ వేసిన పంటలో నష్టమే వచ్చింది, అప్పులు పెరిగిపోయాయని ప్రతి రైతు బాధపడుతూనే ఉన్నాడు. ఇక మహిళలు పేదలైతే అమ్మ అన్ని ఛార్జీలు పెరిగిపోయినాయి, అన్ని ధరలు పెరిగిపోయాయి, బ్రతుకు భారమైపోయిందమ్మా అంటున్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఏ ఛార్జీలు పెరగకపోతే ఇప్పుడున్న ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారి హయాంలో ఆర్టీసీ ధరలు 3 సార్లు పెరిగాయి. ఎరువుల ధరలు 300% నుంచి 800% వరకు పెరిగాయి. 305 రూపాయలున్న గ్యాస్ ధర ఈ రోజు 440 రూపాయలు. అది కూడా సబ్సిడీ ఉంటేనే. సబ్సిడీ లేకపోతే ఒక్క గ్యాస్ సిలిండర్ కొనాలంటే ఏకంగా 1000 రూపాయలు పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ రోజు రిజిస్ట్రేషన్ ట్యాక్సులు పెరిగాయి, వ్యాట్ ట్యాక్సులు పెరిగాయి. ఇక కరెంటు బిల్లులు అయితే ఏకంగా 30,000 కోట్ల రూపాయల్ని ప్రజల నెత్తిన మోపి వారి రక్తం పిండైనా సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ కిరణ్ సర్కార్. ఇప్పుడున్న ఈ కిరణ్ సర్కార్ లో ఆరోగ్యశ్రీకి జబ్బు చేసింది, 108, 104 కనుమరుగైపోతున్నాయి, ఫీజు రీయింబర్స్మెంట్ కుంటుపడింది. ఇప్పుడున్న ఈ కిరణ్ సర్కార్ లో పక్కా ఇళ్లకి పాడి కట్టారు. ఒక కొత్త రేషన్ కార్డు లేదు, ఒక కొత్త పెన్షన్ ఇవ్వడం లేదు.
ఉన్నాయి కూడా తొలగిస్తున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులని అట్టకెక్కించింది ఈ ప్రభుత్వం. ఒక పోలవరం ప్రాజెక్ట్ ని తీసుకుంటే రాజశేఖర రెడ్డి గారు 60 సంవత్సరాలుగా ఏ ముఖ్యమంత్రి చేయని సాహసము రాజశేఖర రెడ్డి గారు చేశారు. పోలవరం విషయంలో 7,20,000 ఎకరాలకు సాగునీరిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, 540 గ్రామాలకు మంచినీళ్ళిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు, 960 మెగావాట్లు విద్యుత్నిచ్చే ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు కోసము రాజశేఖర రెడ్డి గారు 20 క్లియరెన్సులు తెచ్చి 3,300 కోట్లు ఖర్చు చేసి 38% పనులు పూర్తి కూడా చేశాడు. కానీ రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోయిన తర్వాత ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఒక్క అడుగంటే ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేకపోయిందంటే వీళ్ళకు రైతుల మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూనే ఉంది. శ్రద్ధ అంటే ఇంకొక విషయం గుర్తొస్తుంది. ఈ రోజు కిరణ్ కుమార్ రెడ్డి గారు చెబుతున్నారు, మద్యం షాపులకు సిట్టింగ్ రూమ్లు పెట్టుకోవడానికి అనుమతులను ఇస్తున్నారట. సిట్టింగ్ రూమ్లు పెట్టుకోవచ్చని ప్రకటించారు ముఖ్యమంత్రి గారు. అంటే ఇప్పుడు మద్యం దుకాణాల్లోనే కూర్చొని ఇంకా ఎక్కువ మందు పోసి ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలన్నది కిరణ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన. ఒకవైపేమో గ్రామాల్లో ఉన్న మహిళలు మంచినీటి సౌకర్యం కల్పించండి ముఖ్యమంత్రి గారు అంటే, ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు మద్యం తాగడానికి సౌకర్యాలు కల్పిస్తున్నాడు. గ్రామ